Hi students, good morning all of you. Today topic Tally with GST అండి Tally with GST. ఇప్పుడు ఏంటంటే ఈ Tally with GSTలో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారండి. Tally with GSTలో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక మనకి సబ్జెక్ట్ ఏంటంటే Tally with GST, సబ్జెక్ట్ వచ్చేసరికి డిలీట్ ఓకే అండి. ఇక్కడ మీకు థర్డ్ యూనిట్ అండి ఏంటండి థర్డ్ యూనిట్. యూనిట్ 3లో ఇక్కడ మీకు మనం చూసినట్లయితే యూనిట్ 3 వచ్చేసరికి జిఎస్టీ ఇన్వాయిస్ అండి. దీని క్వశ్చన్ ఏంటండి జిఎస్టీ ఇన్వాయిసెస్ అండ్ ఓచర్స్. జిఎస్టీ ఇన్వాయిసెస్ గురించి జిఎస్టీ ఓచర్స్ గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది మనం చేసుకుంటాం. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమవుతారంటే వాట్ ఆర్ ది different types of GST invoice and GST invoices and vouchers. ఇదండి ఏమంటే చెప్పండి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిస్ అండ్ ఓచర్స్. ఇది ఏ విధంగా అడుగుతాడండి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసెస్ అండ్ ఓచర్స్. ఓకేనా. ఇక్కడ మనకి ఇన్వాయిసెస్ అంటే ఏంటి, ఓచర్స్ అంటే ఏంటండి అసలు ఓచర్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒకసారి రండి. ఇక్కడ మనకి ఇక్కడ వరకు బ్యాక్కి వెళ్తే కనుక జిఎస్టీ ఇన్వాయిసెస్ లేదంటే ఇక్కడ ఓచర్స్ కూడా ఉంటాయి. అంటే అకౌంట్ ఆఫ్ వ్యూచర్స్ క్లిక్ చేయండి. వ్యూచర్స్ అంటే ఈ విధంగా అకౌంట్ ఆఫ్ ఓచర్స్ క్రియేషన్స్ అంటాం. ఇక్కడ ఏంటండి అకౌంట్ ఆఫ్ ఓచర్స్ క్రియేషన్స్. ఇక పైన ఏంటంటే అకౌంట్ ఓచర్ క్రియేషన్స్. ఓకేనా. ఇది ఫామ్. అకౌంట్ ఏంటంటే క్యాష్ ఉంది, పర్టికులర్స్ ఉంటాయి, అమౌంట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఓచర్స్ క్రియేషన్స్. ఏంటండి ఓచర్ క్రియేషన్స్. మరి ఇన్వాయిస్ అంటే ఏంటి ఓకే అండి. ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ మెయిన్లీ 8 types ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసెస్. ఎన్ని టైప్స్ ఉంటాయండి ఇన్వాయిసెస్? ఎన్ని టైప్స్ ఉన్నాయి? 8 types అనేవి ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 8 types ఆఫ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి అని చెప్తాను. ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ? 8 types ఆఫ్ ఇన్వాయిసెస్. ఎన్ని టైప్స్ అంటే 8 types. 8 types ఏమున్నాయండి? 8 types. అక్కడ మీకు చూసుకున్నట్లయితే 8 types ఉన్నాయి. ఏమన్నాయండి ఇందులో 8 types. ఆ 8 types ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తారండి. ఓకేనా. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే యూనిట్ 3 అండి. ఇది ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 8 types అనేవి మీకు ఉన్నాయనేది జరుగుతుంది. ఓకే అండి. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసెస్ అండ్ ఓచర్స్. ఓకేనండి. ఎన్ని టైప్స్ ఉన్నాయి మీకు? ఇక్కడ వచ్చేసరికి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిస్ అండ్ ఓచర్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఇక మీకు 8 types ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 8 types. ఆ 8 types ఏంటి? ఫస్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఏంటండి ట్యాక్స్ ఇన్వాయిస్. ఫస్ట్ ఏంటండి దేర్ ఆర్ 8 types ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసెస్, vouchers, prescribed different types of transactions. They are follows.
ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇందులో? 8 టైప్స్ అనేవి మనకి ఉన్నాయండి. ఆ 8 టైప్స్ ఏంటంటే ఫస్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఏమంటుంది దీన్ని? ట్యాక్స్ ఇన్వాయిస్. తర్వాత బిల్, ఇక్కడ మీకు బిగ్ సైజ్ పెట్టుకోవచ్చు. బిగ్ సైజ్ వచ్చేసరికి చూద్దామండి ఒకసారి. ఓకేనా? అంటున్నా మీకు 20. ఓకేనండి. దెర్ ఆర్ ట్రాన్సాక్షన్స్, దెర్ ఆర్ ఫాలోవర్స్ అని చెప్పి మొత్తం ఎన్ని ఉంటాయంటే మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ మొత్తం 8 ఉంటాయండి. ఏంటంటే అవి ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై, తర్వాత రిసిప్ట్ వోచర్సు, తర్వాత రీఫండ్ వోచర్సు, తర్వాత పేమెంట్ వోచర్సు, తర్వాత డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోటు, తర్వాత ఐఎస్డి ఇన్వాయిస్, తర్వాత డెలివరీ చలానా. ఓకేనండి. అసలు ఇందులో 8 టైప్స్ ఆఫ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఎన్ని టైప్స్ డిస్కస్ చేసుకున్నామండి? 8 టైప్స్ ఆఫ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటి? ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకేనండి. అసలు ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటి? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి అంటే ఇది ఏమంటుంది సార్? దెర్ ఆర్ మెయిన్లీ 8 టైప్స్ ఆఫ్. ఓకేనా? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏం చెప్తుంది మనకి? ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 8 టైప్స్ ఉన్నాయి. 8 టైప్స్ ఏంటవి? చూసాం కదండి 8 టైప్స్ మనం చూసాం, చూడలేదా? 8 టైప్స్ ఏంటి? ఫస్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్, తర్వాత బిల్ ఆఫ్ సప్లై, తర్వాత రిసిప్ట్ వోచర్స్, తర్వాత రీఫండ్ వోచర్స్, తర్వాత పేమెంట్ వోచర్స్, తర్వాత డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోటు, తర్వాత ఐఎస్డి ఇన్వాయిస్, తర్వాత డెలివరీ చలానా. ఇప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే మనం ఏం చెప్పచ్చు అని చెప్తున్నమాట. ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇక్కడ మేము చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ ది జిఎస్టీ ఇష్యూస్ ఏ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫర్ ఆల్ సప్లైస్ ఎఫెక్టెడ్. ఓకేనండి. ఇక్కడ ఏం చెప్పచ్చు మనం? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏం చెప్పచ్చండి? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏం చెప్పచ్చు అంటే ఇందులో మనం ఇక్కడ మీకు చూసినట్లయితే జిఎస్టీ చట్టం క్రింద నమోదు కాబడిన ప్రతి వ్యక్తి అన్ని సరఫరాలపై ట్యాక్స్ ఇన్వాయిస్ జారీ చేయడం తప్పనిసరి. అది మనకి ముఖ్యమండి. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటండి? జిఎస్టీ చట్టం కింద నమోదు కాబడిన ప్రతి వ్యక్తి సరఫరాలపై ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జారీ చేయడం అనేది తప్పనిసరి అవుతుంది. ఓకేనా? ఓకేనండి. అంటే జిఎస్టీ చట్టం కింద నమోదు కాబడిన ప్రతి వ్యక్తి కూడా సరఫరాలపై ఏంటంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జారీ చేస్తారు. ఓకేనండి. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ తెలుగులో పన్ను రసీదు. తెలుగులో దాని మనం క్లియర్గా ఉంటారంటే పన్ను రసీదు అంటారనమాట అండి. మ్యాండటరీ జిఎస్టీ చట్టం కింద నమోదుకున్న ప్రతి వ్యక్తి సరఫరాలపై ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ఏం చేయాలంటే జారీ చేయడం అనేది తప్పనిసరి అవుతుంది. అయితే ఈ చట్ట ప్రకారం నమోదు కాబడిన వ్యక్తి పన్ను విధింపబడిన వస్తువులు లేదా సేవలు లేదా రెండూ పొందిన B2B ప్రాసెస్ అండ్ B2C వినియోగదారులకు టాక్స్ ఇన్వాయిస్ జారీ చేస్తారు. ఏంటండి? చట్ట ప్రకారం నమోదు కాబడిన వ్యక్తి పన్ను విధింపబడిన వస్తువులు లేదా రెండూ పొందిన B2B అంటే B2B అంటే ఏంటి? P2B తర్వాత B2C. ఆల్రెడీ మనం B2B గురించి B2C గురించి డిస్కస్ చేసుకున్నాం. B2 అంటే బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ టు కన్జ్యూమర్ ప్రాసెస్. వినియోగదారులకు ట్యాక్స్ ఇన్వాయిస్ని జారీ చేస్తారు. ఏ ఇన్వాయిస్ జారీ చేస్తారంటే ఇక్కడికి ట్యాక్స్ ఇన్వాయిస్ని జారీ చేస్తారు. అంతేగాక అంతర్రాష్ట్ర సరుకు బదిలీ చేసేటప్పుడు కూడా ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జారీ చేయబడుతుంది. అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఏంటంటే మ్యాండటరీ. ఇది జిఎస్టీ చట్టం కింద నమోదు కాబడిన ప్రతి వ్యక్తి
అన్ని సరఫరాలపై ట్యాక్స్ ఇన్వాయిస్ జారీ చేయడం తప్పనిసరి. అర్థమైందండి? ప్రతి వ్యక్తి కూడా సరఫరాలపై ఏం చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా ఏం చేయాలంటే జారీ చేయాలి. అయితే ఈ చట్ట ప్రకారం నమోదు కాబడిన వ్యక్తి పన్ను విధింపుదైన వస్తువులు లేదా సేవల ద్వారా రెండూ పొందిన, అంటే పన్ను విధించబడిన వస్తువులు లేదా సేవలు, లేదంటే B2B తర్వాత B2C ట్యాక్స్ ఇన్వాయిస్ జారీ చేస్తారు. అంటే బిజినెస్ టు బిజినెస్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ టు కన్జ్యూమర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏం చేస్తారంటే అంతర్రాష్ట్రాలు రాష్ట్రాలు కదా, అంతర్రాష్ట్రాలు, ఓకేనండి, ఇంటర్నేషనల్ సరుకు చేసేటప్పుడు కూడా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జారీ చేయబడుతుంది. అర్థమైందండి? ఇక మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఎందుకు జారీ పడుతుంది అర్థమైందా? ఓకే అండి. అయితే ఎక్సెల్లో కొంతమంది టెంప్లెట్స్ ఏ విధంగా ఉంటాయో చూస్తున్నారు అనమాట అండి. అంటే ఈ టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉన్నాయండి. జిఎస్టీ అంటే ఇన్వాయిస్లు, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి? పన్ను రసీదు ఏముంటుంది? జిఎస్టీ కింద ప్రతిదీ ఏదైతే నమోదైందో ప్రతి దానిపై కూడా ట్యాక్స్ ఉంటుంది. అయితే B2B ప్రాసెస్కి, B2C ప్రాసెస్ వినియోగదారులు కూడా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఏం చేస్తారంటే జారీ చేస్తారు. అదే ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే. అర్థమవుతుందండి మీకు? అయితే జిఎస్టీ ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎక్సెల్ టెంప్లెట్. నెక్స్ట్ ఏంటండి? జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎక్సెల్ టెంప్లెట్. జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎక్సెల్ టెంప్లెట్ అంటే ఏంటి? ఎందులోదండి ఇది? ట్యాక్స్ ఇన్వాయిస్లోదే. అయితే ఈ టెంప్లెట్ ఏంటంటే కేవలం కొన్ని వివరాలు నమోదు చేసినట్లయితే టెంప్లెట్ కేవలం కొన్ని వివరాలు మాత్రమే ఏం చేస్తుందంటే నమోదు చేస్తుంది. ఇందులో CGST, HGST, IGST గణాల్లో ఈ ఖాతాదారులకు సమర్థవంతంగా, సులభతరంగా ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లు ఏం చేస్తుందంటే జారీ చేయడం అనేది టెంప్లెట్కి మీకు సహాయపడుతుంది అన్నమాట అండి. అయితే ఈ అకౌంటింగ్ అసిస్టెంట్స్ మరియు ఆడిట్ అసిస్టెంట్కి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే టెంప్లెట్ అనేది అసలు ఇది ఎలా చేస్తారంటే CGST, HGST, IGST గణాల్లో మీ ఖాతాదారులకు సమర్థవంతంగా, సులభతరంగా ట్యాక్స్ ఇన్వాయిస్లో జారీ చేయడానికి ఈ టెంప్లెట్ మీకు సహాయపడుతుంది. ఈ టెంప్లెట్ ఎందుకు సహాయపడుతుందంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తారండి. టెంప్లెట్ ఎందుకు పడుతుందంటే CGST అంటే మీన్స్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. తర్వాత HGST అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. తర్వాత IGST అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకేనండి. ఈ మూడు కూడా ఈ ఖాతాదారులకు సమర్థవంతంగా మరియు సులభతరంగా ట్యాక్స్ ఇన్వాయిస్లు జారీ చేయడానికి, అంటే ఈ మూడు కూడా ఎందుకు ఉపయోగపడతాయంటే ఈ మూడు చూసారండి, CGST, HGST తర్వాత IGST. ఈ మూడు కూడా దేనికి ఉపయోగపడతాయంటే ఇక్కడ మీకు ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లు జారీ చేయడానికి ఈ టెంప్లెట్ ఏమవుతుందంటే సహాయపడుతుంది. ఇది అకౌంటెంట్ అసిస్టెంట్కి మరియు ఆడిట్ అసిస్టెంట్కి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ GST ఇన్వాయిస్ వచ్చేసరికి CGST, SGST, IGST గణాంకాలకు ఉపయోగపడుతున్నాయి కాకుండా ఇంకెవరికి ఉపయోగపడుతుందంటే ఇది వచ్చేసరికి ఇది అకౌంటెంట్ అసిస్టెంట్లకి మరియు ఆడిట్ అసిస్టెంట్కి ఇది ఏమవుద్దంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్తారనమాట. అయితే అదనంగా మీరు ఇక్కడ నుండి ఇతర అకౌంటింగ్ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనగా
చిల్లర నగదు పుస్తకం, సాధారణ నగదు పుస్తకం మరియు చెల్లించిన ఖాతాలు మొదలైన ఎక్సెల్ టెంప్లెట్స్. అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, టెంప్లెట్స్ ఎక్సెల్ షీట్లో క్రియేట్ చేశారండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇతర అకౌంటింగ్ టెంప్లెట్స్ని ఏం చేసుకోవచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత చిల్లర నగదు పుస్తకం, సాధారణ నగదు పుస్తకం మరియు చెల్లించిన ఖాతాలో మొదలైన ఎక్సెల్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఈ జిఎస్టీ ఇన్వాయిసెస్లో అంటే జిన్వాయిస్టీ ఎక్సెల్ టెంప్లెట్లో ఉంటాయండి. అంటే జిఎస్టీ ఇన్వాయిస్ ఎక్సెల్ టెంప్లెట్ అంటే ఏంటంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ సంబంధించిన ఖాతాదారులకి సమర్థవంతంగా ట్యాక్స్ ఇన్వాయిస్ను జారీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత దేనికంటే ఇది పన్ను మినహాయింపులు కూడా, అంటే నేను అసిస్టెంటు అకౌంటెంట్ అసిస్టెంట్కు, ఆడిట్ అసిస్టెంట్లు ఉపయోగకరంగా ఇది ఉంటుంది అన్నమాట అండి. ఓకే అండి, ఇది మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ గురించి మనం ఏం చేసామంటే అండి చెప్పుకున్నమాట. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇదే అండి. ట్యాక్స్ ఇన్వాయిస్లో మళ్ళీ టెంప్లెట్ ఉంటుంది, జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎక్సెల్ టెంప్లెట్. ఇక్కడ మీకు ఏమైందంటే థియరీ పార్ట్ అన్నమాట. ఇది 8 ఉన్నాయి కాబట్టి 8 టైప్స్ ఖచ్చితంగా రాయవలసిందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసెస్ అండ్ ఓచర్స్. అంటే ఫస్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్ రాస్తారు. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే జిఎస్టీ క్రింద ఉండేటువంటి ప్రతిదీ కూడా ట్యాక్స్ అనేది ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లు అనేది జారీ చేయడం తప్పనిసరి. బీటీబీ ప్రాసెస్, బీటీసీ సంబంధ వినియోగదారులు కూడా ఈ ఇన్వాయిసెస్ అనేది జారీ చేస్తారు. అది రాసేసిన తర్వాత జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎక్సెల్ టెంప్లెట్లో వచ్చేసరికి ఏం రాస్తారంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది కూడా జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిసెస్లోదే. ఇది కూడా ఇందులో ఎక్సెల్ టెంప్లెట్ అనేది ఉంటుంది. అంటే సెంట్రల్లో స్టేటు ఇంటిగ్రేట్ చేసుకుని ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇది ఈ ఎక్సెల్ టెంప్లెట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట అండి. ఓకేనా, తర్వాత ఈ విధంగా అకౌంటెంట్స్ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనగా చిల్లరి నగదు పుస్తకం, తర్వాత సాధారణ నగదు పుస్తకం మరియు చెల్లించవలసిన ఖాతాలు మొదలైన ఎక్సెల్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయంటే ఈ జిఎస్టీ ఇన్వాయిస్ ఎక్సెల్ టెంప్లెట్లో ఇవి ఏంటంటే అండి ఉంటాయని మనం చెప్పుకున్నమాట అండి. ఓకేనండి, ఓకేనా, అర్థమైందండి ఇప్పుడు మీకు ప్రాసెస్ అంతా కూడా. ఇది మీకు ఏంటండి, ఇది 2 వీడియోస్ కింద మనం ఏం చేస్తామంటే చెప్పుకోవచ్చు. ఎన్ని వీడియోస్ అండి ఇది? 2 వీడియోస్. తర్వాత బిల్ ఆఫ్ సప్లై, రెండోది ఏంటండి బిల్ ఆఫ్ సప్లై, రెండోది బిల్ ఆఫ్ సప్లై. 2 బిల్ ఆఫ్ సప్లై. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ట్యాక్స్ ఇన్వాయిసెస్ చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు బిల్ ఆఫ్ సప్లై గురించి మనం ఏం చేస్తున్నాం అంటే అండి డిస్కస్ చేసుకుంటున్నాం. రెండోది ఏంటండి, మొత్తం 8 ఉన్నాయి కదా, ట్యాక్స్ ఇన్వాయిస్ అయిపోయిందా లేదా, నెక్స్ట్ ఏంటి బిల్ ఆఫ్ సప్లై. రెండో ఏంటండి బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, బిల్ ఆఫ్ సప్లై అంటే నెక్స్ట్ ఏంటంటే బిల్ ఆఫ్ సప్లై గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకుంటాం. బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, ఓకేనా, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి. ఈ బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటంటే రెండోదండి, ట్యాక్స్ ఇన్వాయిస్ అయిపోయింది, తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్ తర్వాత ఏమైంది బిల్ ఆఫ్ సప్లై. ఏంటండి బిల్ ఆఫ్ సప్లై. ఈ బిల్ ఆఫ్ సప్లై ఏంటి, ఈ బిల్ ఆఫ్ సప్లై ఏం చెప్తుంది మనకి, ఈ బిల్ ఆఫ్ సప్లై ఏం చెప్తుంది అంటే బిల్ ఆఫ్ సప్లై అంటే సరఫరా బిల్లు. ఏంటండి సరఫరా బిల్లు. ఈ సరఫరా బిల్లు ఏం చెప్తుంది మనకి, సరఫరా బిల్లు వచ్చేసరికి పన్ను మినహాయింపు. సరఫరా చేస్తున్నప్పుడు ఏంటండి ఇక్కడ మనం ఏం చెప్తుంది, ఇక్కడ పన్ను మినహాయింపు.
పన్ను మినహాయింపు ఇక్కడ మీకు ఆ, ఆ, పన్ను మినహాయింపు మరియు కాంపోజిట్ ఏంటండి, బిల్ ఆఫ్ సప్లై ఏం చేస్తుంది, పన్ను మినహాయింపు మరియు కాంపోజిట్ సరే, పన్ను మినహాయింపు మరియు బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై ఏం చేస్తుందంటే పన్ను మినహాయింపు మరియు కాంపోజిట్ ఏంటండి, కాంపోజిట్ డీలర్ నుండి పొందిన వస్తువులు లేదా సేవలు లేదా రెండింటిని సరఫరా చేయు సమయంలో ఈ సరఫరా బిల్లును జారీ చేయవలసి ఉంటుంది. అంటే ఫస్ట్ది ట్యాక్స్ ఇన్వాయిస్, పన్ను రసీదు గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రెండోది ఏంటంటే, రెండోది ఏంటండి, బిల్ ఆఫ్ సప్లై ఏంటి, బిల్ ఆఫ్ సప్లై ఏంటి, ఏం చేస్తుంది బిల్ ఆఫ్ సప్లైలో అంటే, బిల్ ఆఫ్ సప్లై వచ్చేసరికి ఏముంటుంది బిల్ ఆఫ్ సప్లైలో, పన్ను మినహాయింపు. బిల్ ఆఫ్ సప్లై ఏంటండి, పన్ను మినహాయింపు. పన్ను మినహాయింపు అంటే ఏంటి, పన్ను మినహాయింపు మరియు కాంపోజిట్ డీలర్ నుండి, పన్ను మినహాయింపు నుండి తర్వాత కాంపోజిట్ డీలర్ నుండి ఏమవుతుంది అక్కడ మీకు పొందిన వస్తువులు లేదా సేవలు ఏంటండి, పొందిన వస్తువులు లేదా సేవలు. ఈ పొందిన వస్తువులు లేదా సేవలు లేదా రెండింటిని సరఫరా చేయు సమయంలో ఈ సరఫరా బిల్ అనేది ఏమవుతుందంటే జారీ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఏముంటుందండి, జారీ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఎప్పుడెప్పుడు ఉంటుందండి ఇది, పన్ను మినహాయింపు మరియు కాంపోజిట్ డీలర్ నుండి పొందిన వస్తువులు లేదా సేవలు లేదా రెండింటిని సరఫరా చేయే సమయంలో ఈ సరఫరా బిల్లు ఏమవుతుందంటే జారీ చేయవలసి ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటామంటే సరఫరా బిల్లు అంటామన్నమాట అండి. ఏమంటారండి, సరఫరా బిల్లు అంటే క్లియర్గా మీకు ఇక్కడ లేదంటే ఇక్కడ చూడండి ఒకసారి. బిల్ ఆఫ్ సప్లై వచ్చేసరికి ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక బిల్ ఆఫ్ సప్లై, a bill of supply is required to issued the making supplies ఓకే అని చూసారు ఇక్కడ, the making supplies అర్థమవుతుందా, a bill of supply required to be issued at the time of making supplies of goods and services. They are exempt from the tax or by a compositions dealer. అంటే ఏమర్థమైంది మీకు అంటే పన్ను మినహాయింపు మరియు కాంపోజిట్ డీలర్ నుండి పొందిన వస్తువులు లేదా కాంపోజిట్ డీలర్, పన్ను మినహాయింపు నుండి ట్యాక్స్ ఆర్ బై కాంపోజిషన్ డీలర్ నుండి పొందిన వస్తువులు లేదా సేవలు లేదా రెండింటిని సరఫరా చేసే సమయంలో సరఫరా బిల్లు ఏమవుతుందంటే జారీ చేయబడి ఉంటుంది. ఏముంటుందండి, జారీ చేయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి రిక్వైర్డ్ టు ఇష్యూడ్ టైమ్ మేకింగ్ సప్లైస్. అక్కడ వేసేసరికి ఏ సప్లైస్ అండి, ఇది టైమ్ ఆఫ్ మేకింగ్ సప్లైస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ది ట్యాక్స్ ఆర్ బై కాంపోజిషన్స్ డీలర్. ఓకేనండి, ఇక్కడ అది మనకి చెప్పాడన్నమాట అండి. ఓకేనండి, ఇక్కడ మూడోది ఏంటంటే, మూడోది వచ్చేసరికి ఇక్కడ చూడండి ఒకసారి. మూడోది రసీదు వోచర్ అంటే రిసిప్ట్ వోచర్స్. ఏంటండి, రిసిప్ట్ వోచర్స్ అంటే ఏంటి,
రిసిప్ట్ వోచర్స్ అంటే ఇటు మూడోది ఏంటండి ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ వచ్చిందా. మూడోది వచ్చేసరికి ఒకసారి మూడోది ఏంటండి రిసిప్ట్ వోచర్స్. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ట్యాక్స్ ఇన్వాయిస్ చెప్పుకున్నాం, తర్వాత బిల్ ఆఫ్ సప్లై చెప్పుకున్నాం, తర్వాత మూడోది ఏంటంటే రిసిప్ట్ వోచర్స్. రిసిప్ట్ వోచర్స్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు దీన్ని? రిసిప్ట్ వోచర్స్ని అంటే రసీదు వోచర్లు అంటారు దీన్ని. రిసిప్ట్ అంటే ఏంటండి రసీదు వోచర్స్ అంటారు. రసీదు వోచర్స్ అంటే ఏ విధంగా ఉంటుంది? రసీదు వోచర్స్ అంటే ఇక్కడ మీకు చేసినట్లయితే రసీదు వోచర్స్ వచ్చేసరికి వస్తువులు లేదా సేవల సరఫరాకి ముందుగా చేసే చెల్లింపులకు వాటి యొక్క సరఫరాదారు రసీదు వోచర్ జారీ చేయవలసి ఉంటుంది. అర్థం లేదు చూడండి, వస్తువులు లేదా సేవల సరఫరాకి ముందుగా చేసే చెల్లింపులకు వాటి యొక్క సరఫరా రసీదు వోచర్ని జారీ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ రిసిప్ట్ వోచర్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు మనం క్లీన్గా చూసినట్లయితే రిసిప్ట్ వోచర్స్లో ఇంకేం చూడండి ఒకసారి, రిసిప్ట్ వోచర్స్ రిక్యూర్డ్ ఇష్యూస్ ఎక్కడండి, ఇక్కడ అది చూసినట్లయితే ఇక్కడ మీకు a receipt vouchers is required to be issued on receipt of advised payment in respect of the supply of goods and services or both. వస్తువులు లేదా సేవల సరఫరాకి ముందుగా ఓకే అండి, రిసిప్ట్ వోచర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇష్యూడ్ ది రిసిప్ట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్, ముందుగా చేసే చెల్లింపులకు వాటి యొక్క సరఫరాదారు రసీదు వచ్చిన జారీ చేయవలసి ఉంటుంది. అంటే ముందుగా మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైనా వస్తువు కొనాలనుకోండి, మనం ఏం చేస్తామండి, ఆర్డర్ ఇచ్చేసి వచ్చేస్తాం కదా, ముందుగా మనం ఏం చేస్తాం, అడ్వాన్స్ పే చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఏం చేస్తారంటే రసీదు వోచర్స్ అనేది జారీ చేస్తారన్నమాట. అంటే ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ముందు అడ్వాన్స్ ఇవ్వమంటాడు కదా, పెద్ద అమౌంట్ అయితే ముందు అడ్వాన్స్ ఇవ్వమంటాడు, అడ్వాన్స్ ఉన్నాక మనం బుక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తారు, అది అప్పుడు మనకి ఏం చేస్తారంటే సరఫరాదారు సరఫరాదారు యొక్క రసీదుని వోచర్స్ని ఏం చేస్తారంటే జారీ చేస్తాడు. ఏం చేస్తారు ఇక్కడ జారీ అనేది చేస్తారన్నమాట. అదే మనకి చెప్తున్నాడు. అదే రిసిప్ట్ వోచర్స్ కింద మనకి ఏం చేశాడంటే అండి చెప్పాడనమాట అండి. ఓకేనండి, అదేంటండి ఇప్పుడు రిసిప్ట్ వోచర్. ఏం వోచర్ అండి అది? రిసిప్ట్ వోచర్. తర్వాత ఎన్నైనా ఇక్కడికి మూడేటి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అండి ఇక్కడ మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ అయిపోయింది. అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఖచ్చితంగా బిల్ అనేది పేమెంట్ చేయాలి. తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్లో తర్వాత బిల్ ఆఫ్ సప్లై వచ్చేసరికి ట్యాక్స్ ఇన్వాయిస్ ఏంటి, ప్రతిదానికి జిఎస్టీ కింద ఉన్న ప్రతిదీ కూడా ట్యాక్స్ అనేది ఇన్వాయిస్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అంటే పన్ను రసీదుని ఖచ్చితంగా ఇస్తాడు. బిల్ ఆఫ్ సప్లై ఏం చేస్తుంది, పన్ను మినహాయింపు మరియు కాంపోజిట్ డీలా నుండి పొందిన వస్తువుల సేవలు రెండింటినీ సరఫరా చేసే సమయంలో సరఫరా బిల్లుని జారీ చేయవలసి ఉంటుంది. పన్ను మినహాయింపు డీలా నుండి పొందిన వస్తువులు లేదా సేవలు పన్ను మినహాయింపు అయినా సరే బిల్ అనేది పే చేస్తాడు. రసీదు వోచర్ వచ్చేసరికి ఇటు ముందుగా అడ్వాన్స్లు పే చేసాడు అనుకోండి, వాటి యొక్క ఏంటిది సరఫరా రసీదుని వోచర్ని ఏం చేస్తారంటే జారీ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రిఫైన్డ్ వోచర్స్. రిఫైన్డ్ వోచర్స్ ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అంటే, ఇక్కడ మీకు జిఎస్టీ ఇన్వాయిస్ల గురించి మనం ఏం చేసుకుంటాం అంటే అండి డిస్కస్ చేసుకుంటాం. దేని గురించి డిస్కస్ చేసుకున్నాండి, జిఎస్టీ ఇన్వాయిస్ల గురించి మనం ఏం చేసుకుంటాం, ఇందులో డిస్కస్ అనేది చేసుకున్నాం అన్నమాట అండి. ఓకేనండి, ఇది మనం డిస్కస్ చేసుకుంటా రేపు పొద్దున్న మళ్ళీ కంటిన్యూస్గా మిగిలినన్నీ కూడా మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది మనం అండి చేసుకుంటాం అన్నమాట అండి. ఓకేనా, ఇది మనకి ఏమవుతుందంటే ఏ విధంగా జిఎస్టీ ఇన్వాయిస్ల గురించి వోచర్స్ గురించి మనం ఏం చేసుకుంటామంటే అండి
డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా మనకి ఏదైనా సంబంధించిన ఏమైనా క్లాస్ ఉంటే కనుక దాని గురించి మనం ఏం చేసుకుంటామంటే డిస్కస్ అనేది చేసుకుంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.